నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. మనం చాలా వరకు క్యాన్సర్ అని వినగానే ఫస్ట్ మనకేంటంటే వయసు పైబడిన వాళ్ళకి వస్తుంది అని కామన్‌గా పెద్ద వయసు వాళ్ళకి వస్తది అనేది ఉంటది. సో, ఈ మధ్య మనం ట్రెండ్ అబ్జర్వ్ చేస్తుంటే క్యాన్సర్ అనేది వయసు పైబడిన వాళ్ళకే కాదు 30-50 సంవత్సరాల వాళ్ళకి కూడా ఎక్కువగా వస్తుంది. అంటే ఇదివరతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఆ ఇన్సిడెన్స్ పెరిగింది. ఇలా ఇన్సిడెన్స్ పెరగడం వల్ల ఎస్పెషల్లీ మన ఇండియాలో యంగ్ ఏజ్ క్యాన్సర్ ఇన్ యంగ్ అంటారు. అంటే 50 కింత తక్కువగా ఉన్న వాళ్ళకి 30లో 40లో క్యాన్సర్లు చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య. వీళ్ళల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్, క్యాన్సర్ తత్వము అన్నీ వేరుగా ఉంటాయి. వీళ్ళ అవసరాలు కూడా వేరుగా ఉంటాయి. అండ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు, అంటే సర్వైవర్షిప్ ఎన్ని సంవత్సరాలు బతుకుతారు అనేది వేరుగా ఉంటుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇప్పుడు 70 సంవత్సరాల వాళ్ళకి నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను అనుకోండి, నాకు ఇంకా మిగతా ఏం పడవు. వాళ్ళ ఇంట్లో ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఆవిడకి ప్రెగ్నెన్సీ అయిందా, పిల్లలు పుట్టారా, ఇవన్నీ నాకు అవసరం ఉంది. ట్రీట్మెంట్ ఇచ్చే ముందు నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే నాకు ఒక 30 సంవత్సరాలు ఆమె క్యాన్సర్తో వచ్చింది అనుకోండి, నేను ట్రీట్మెంట్ ఇచ్చే ముందు వేరే విషయాలు కూడా ఆలోచించాలి. ఏంటిది అంటే వాళ్ళ తర్వాత తన పిల్లలు కావాలనుకుంటే ఏం చేయాలి, తర్వాత ఈ ట్రీట్మెంట్ వల్ల తనకు ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఈ ట్రీట్మెంట్ వల్ల వేరే క్యాన్సర్ వస్తుందా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. సో అలాంటి టాపిక్ ఒకటి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. స్పెసిఫిక్గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఇన్ ఒవేరియన్ క్యాన్సర్. అంటే మీకు అండాశయం క్యాన్సర్ ఉంది అనుకోండి, వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ గురించి ఏమేమి అవకాశాలు ఉన్నాయనేది స్పెసిఫిక్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అండాశయ క్యాన్సర్లు మామూలుగా పెద్ద వయసు వాళ్ళకే వస్తాయి ఎక్కువగా, కానీ 30-40 సంవత్సరాలు వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా వచ్చింది అన్నప్పుడు ఎలాంటి క్యాన్సర్లు వస్తాయి? అండాశయ క్యాన్సర్లు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఎపిథీలియల్ క్యాన్సర్స్ అంటారు. ఇది అన్నిటికంటే కొంచెం భయంకరమైన క్యాన్సర్. వీటికి ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ తొందరగా ప్రోగ్రెషన్ కానీ. ఈ క్యాన్సర్ జనరల్గా పెద్ద వయసు వాళ్ళకి ఎక్కువగా వస్తుంది, చిన్న వయసు వాళ్ళకి చాలా తక్కువ. గుడ్ న్యూస్ అంటే చిన్న వయసు వాళ్ళకి ఎక్కువగా ఏ క్యాన్సర్లు వస్తాయి అంటే 2 రకాల క్యాన్సర్. దీంట్లోనే బార్డర్ లైన్ క్యాన్సర్ అంటారు. ఈ బార్డర్ లైన్ క్యాన్సర్ అంటే గోడ మీద పిల్లిలాగా, అయితే అటు వెళ్ళొచ్చు లేదంటే ఇటు ఉండొచ్చు. అంటే మీకు అక్కడక్కడ క్యాన్సర్ మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఎప్పటికీ ఉంటుంది దీనికి. సో కొంచెం ట్రీట్మెంట్ సరిపోదు మనకి. వీళ్ళకి కూడా చేసినప్పుడు గర్భసంచి పక్కనున్న గుడ్లు, స్టేజింగ్, క్యాన్సర్ సంబంధించిన పూర్తి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ బార్డర్ లైన్ క్యాన్సర్ వాళ్ళకి కీమోథెరపీ అవాయిడ్ చేయొచ్చు, అంటే ఇంజక్షన్లు కీమోథెరపీ ఇవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకో రకమైన క్యాన్సర్స్ ఏంటంటే జర్మ్ సెల్ ట్యూమర్స్ అంటారు. ఈ జర్మ్ సెల్ ట్యూమర్స్ కూడా కొంచెం అంత భయపడాల్సిన రకం కాదు. అంటే మనం ట్రీట్మెంట్ ఇస్తాము, ట్రీట్మెంట్కి రెస్పాన్స్ చాలా బాగుంటుంది. వీళ్ళు తర్వాత సర్వైవల్ కంటే, అంటే ఈ క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ అయిపోయి బతికే వయసు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ లాస్ట్ 2 కేటగిరీస్లో ఇంకా కొన్ని ఫస్ట్ కేటగిరీలో ప్రెగ్నెన్సీ అనే విషయం వస్తుంది. ఇప్పుడు ఈ 30 సంవత్సరాల ఆడపిల్ల క్యాన్సర్తో డయాగ్నోజ్ అయింది, ఇప్పుడు ప్రెగ్నెన్సీ గురించి ఏంటి అని డిస్కషన్ వస్తుంది. దీంట్లో మీకు 2 రకాలుగా ఉండొచ్చు. దగ్గరకు వచ్చేసరికి ఒక్కో అండాశయం, మనకి 2 అండాశయాలు ఉంటాయి. మనం ప్రెగ్నెంట్ అవ్వాలంటే ఆ 2 అండాశయాల నుంచి గుడ్డు రిలీజ్ అవ్వాలి. ఆ గుడ్డు స్పర్మ్తో ఫర్టిలైజ్ అయ్యి ఎంబ్రియో ఫామ్ అవుతుంది ప్రెగ్నెన్సీకి నార్మల్గా. ఇప్పుడు మనకు ఆ గుడ్డులోనే క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఒక గుడ్డులో వస్తే 2 గుడ్లో వస్తే దాన్ని బట్టి మార్పులు ఉంటాయి. సో మీకు ఫస్ట్ 2 గుడ్లలో వచ్చినాయి అంటే ఇంకా దానికి ఆప్షన్ కంపల్సరీ 2 గుడ్లు తీసేయాల్సి వస్తుంది. దాంట్లో ఆప్షన్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఒక గుడ్డులో వచ్చింది మీకు ఇప్పుడు క్యాన్సర్, ఒక గుడ్డులోనే క్యాన్సర్ ఉంది, మనం అనుకున్నట్టు మంచి రకమైన క్యాన్సర్. ఈవిడ ఇప్పుడు ఫ్యామిలీ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా పిల్లలు కావాలనుకుంటున్నారు, ఆ ఆలోచనలో ఉన్నారు. ఈవిడకి ఇప్పుడు ఏంటి ఆప్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆపరేషన్ పరంగా మనం ఒక గుడ్డునే తొలగించి, అంటే ఏదైతే క్యాన్సర్ ఉందో ఆ ఒక్క గుడ్డునే తొలగించి మీ గర్భసంచి కానీ పక్కనున్న గుడ్డు కానీ వదిలేసే అవకాశం ఉంటుంది కానీ అందరిలో ఉంటుందని చెప్పలేను నేను. పాసిబిలిటీ ఉన్న వాళ్ళల్లో అర్లీ స్టేజెస్గా ఉండి మంచి రకమైన క్యాన్సర్ కొన్ని క్రైటీరియా ఉంటాయి. ఇవన్నీ అనుకున్న వాళ్ళకి ఆ చిన్న ఆపరేషన్ ఒకటి ఫర్టిలిటీ స్పేరింగ్ సర్జరీ అంటాము. వీటిని ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ సర్జరీస్ అంటారు. అంటే ఆ గుడ్డు మాత్రం వండి మీకు ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉంచుతాము. ఆపరేషన్లో మేము అన్ని అవయవాలు తీసేయము. దీంట్లో ఏంటంటే మీరు ఫర్టిలిటీ అంటే మీరు ప్రెగ్నెన్సీ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ మొత్తం ఆపరేషన్ అయితే చేయించుకోవాలి. కాకపోతే టెంపరీగా కొంచెం గ్యాప్ ఇస్తామన్నమాట. టిల్ ఒక 2 సంవత్సరాలు అలా మీరు ప్రెగ్నెన్సీ కంప్లీట్ చేసుకున్నాక మనం మిగతా ఆపరేషన్ చేయొచ్చు అనే అవకాశం ఉంటుంది. ఈ ఫర్టిలిటీ స్పేరింగ్ ఆప్షన్ ఉన్నా సరే మీరు ట్రీట్మెంట్ ఏంటంటే కీమోథెరపీ ఉంటుంది ఇలాంటి వాటిల్లో. వీళ్ళల్లో ఇంకో ట్రీట్మెంట్ ఏంటంటే కీమోథెరపీ తీసుకోవడం. ఈ కీమోథెరపీ తీసుకోవడం వల్ల మనం డ్రగ్ ఏదైతే ఉందో ఇంజక్షన్లు రక్తంలోకి ఇస్తాము. సో ఆ రక్తంలోంచి అది మీకు మిగిలిన గుడ్డులోకి కూడా కీమోథెరపీ మందులు వెళ్తాయి. ఆ వెళ్ళిన తర్వాత మీరు ప్రెగ్నెన్సీ అవ్వగలిగే ఛాన్స్ చాలా తగ్గుతుంది.
సో అందుకనే మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసే ముందు ఈ ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ అవ్వక ముందు, అంటే కీమోథెరపీ ఇంజెక్షన్ స్టార్ట్ అవ్వక ముందే మీరు ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకుంటున్నారంటే ఈ ఫర్టిలిటీ డాక్టర్స్ని కలిస్తే ఈ మిగిలిన గుడ్డ అయితే ఏదైతే ఉందో దాని నుంచి ఐదర్ ఓవరీనన్నా కొన్ని ఊసైడ్స్ అంటారు పికప్ చేసుకొని ఇన్విట్రో ఫర్టిలైజేషన్కి దాచిపెడతారు. ఓవేరియన్ ప్రిజర్వేషన్ అంటారు. ఈ టిష్యూని తీసుకొని ఐదర్ టిష్యూ తీసుకుంటారు, కొంతమంది ఊసైడ్స్ తీసుకుంటారు, ఇవి తీసుకొని ప్రిజర్వ్ చేస్తారు. ఈ ప్రిజర్వేషన్ ఎప్పుడు చేయాలనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ డిస్కషన్ అంతా మీకు కీమోథెరపీ ఇవ్వకముందే వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకసారి కీమోథెరపీ ఇచ్చామనుకోండి, ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ మీ మిగిలిన అండాశయంలో ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది. ఆ డ్యామేజ్ అవ్వకముందే మనం టిష్యూ తీసుకొని ప్రిజర్వ్ చేసుకోగలుగుతాం. ఈ టిష్యూ అంటే ఓవరీ టిష్యూనే దాచిపెట్టుకోవచ్చు, చాలా సంవత్సరాలు బ్యాంక్స్లో దాస్తారు. ఆర్ అలా కాకుండా కొన్నిసార్లు మీకు ఆల్రెడీ హస్బెండ్ ఉన్నారు, మీరు ఆల్రెడీ అంటే స్పర్మ్ డోనర్ అంటాం, ఆల్రెడీ ఉన్నారు అంటే ఈ స్పర్మ్ డోనర్తో కూడా ఫర్టిలైజ్ చేసుకొని దీన్ని ఎంబ్రియో అంటారు. ఎంబ్రియో చేయించుకొని కూడా దాచిపెట్టుకోవచ్చు. లేదు స్పర్మ్ డోనర్ లేరు అంటే ఈ గుడ్డు పరంగా డొనేట్ చేసుకోవచ్చు, లేదంటే డోనర్ స్పర్మ్ అంటే ర్యాండమ్గా ఎవరో ఒక స్పర్మ్ డొనేషన్ ఉంటుంది, ఆ డోనర్ స్పర్మ్తో కూడా ఎంబ్రియో కింద చేసి దాచిపెట్టుకోవచ్చు. అంటే మనకు ఒకసారి ఎంబ్రియో అయిందనుకోండి, ఛాన్సెస్ ప్రెగ్నెన్సీ అయ్యి లైవ్ బర్త్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే పాసిబిలిటీ ఉన్నప్పుడు ఎంబ్రియో ప్రిజర్వ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. సో ఇది మనకు ఒక ఓవరీ ఉన్నప్పుడు ఆప్షన్స్. ఈ ఆప్షన్ కాకుండా ఇప్పుడు 2 ఓవరీస్ తీసేశారు అనుకోండి, ఒక ఆప్షన్ ఏంటంటే గర్భసంచి ఉంది అనుకోండి, గర్భసంచిలో ఆర్టిఫిషియల్గా మనం సేమ్ బయట సరగసీలాగా వేరే ఓవరీ దగ్గర నుంచి, ఆడవాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఊసైడ్ వేరే దగ్గర నుంచి స్పర్మ్ మీ హస్బెండ్ తీసుకోవచ్చు. సో అది తీసుకొని మీ గర్భసంచిలోనే ఇంప్లాంట్ చేయించుకొని బయట నుంచి కృత్రిమంగా ఇచ్చే హార్మోన్స్ ఇచ్చి మీ ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది కాకుండా ఇంకా వేరే ఆప్షన్ ఏంటంటే సరగసి అంటే ఊమ్ ఫర్ రెంట్, అంటే వేరే ఒక మదర్ ఒక ఊమ్ మీరు రెంట్కి తీసుకుంటారు. ఈ రెంట్లో తీసుకునే దాంట్లో ఏం చేయొచ్చు, మీరు మీ ఓవరీ మీ ఊసైట్ ఉంది అది ప్రిజర్వ్ చేసుకునే దాంట్లో పెట్టుకోవచ్చు. లేదు అంటే మనకి బయాలజికల్గా మీ దగ్గర నుంచి ఇంకా ఊసైట్ ఏమీ రెడీ లేకపోతే ఫాదర్ దగ్గర నుంచి ఒకటి తీసుకొని డోనార్ ఊసైట్ కూడా తీసుకొని సరగసి ప్లాన్ చేసుకోవచ్చు. సో ప్రెగ్నెన్సీలో ఈ ఆప్షన్స్ ఉంటాయి, మీకు ఈ ఆప్షన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ అని ప్లాన్ చేసుకుంటే. దీంట్లో మెయిన్ విషయం ఏంటంటే ఏదన్నా ముందే ప్లాన్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ తర్వాత ప్లాన్ చేసుకునే అవకాశం చాలా తగ్గిపోతుంది. సో అర్లీగా మీరు కన్సల్ట్ చేసుకొని దీనివల్ల ట్రీట్మెంట్ డిలే అవ్వకుండా కూడా చూసుకోవాలి. మనకి ఈ ఊసైడ్ ప్రిజర్వేషన్కి, టిష్యూ శాంపుల్ కలెక్ట్ చేయడానికి, కౌన్సిలింగ్కి, వీటికి ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా కుదిరినంత తక్కువ లెస్ దాన్ 2 వీక్స్ అంటారు, 2 వారాల కంటే తక్కువగా ఫినిష్ చేసుకొని కీమోథెరపీ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఇంకొకటి ఏంటంటే మీరు ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఈ ఎంబ్రియో అయితే ఓసైట్ అయితే ఏవైతే ప్రిజర్వ్ చేసుకున్నారో మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది బిఫోర్ మీకు మళ్ళీ. అంటే 2 సంవత్సరాల్లో మనకి ఏమర్థమైంది అంటే మీకు తెలుస్తుందండి మీ రికరెన్స్ వస్తుందా, మీకు క్యాన్సర్ తీసేసినంత మాత్రం నాకు క్యాన్సర్ మళ్ళీ రాదు అనేది ఎప్పటికీ ఉండదు. సో తీసేసిన క్యాన్సర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఈ 2 సంవత్సరాల టైం దేనికి ఇస్తామంటే మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో, మీరు ఎలా ముందుకెళ్తున్నారు అనేది మీకు మాకు ఇద్దరికీ అర్థమవుతుంది. ఒకవేళ మీ పరిస్థితి బాగాలేదు, మీరే ఇబ్బందిలో ఉన్నారనుకోండి, అప్పుడు మనం ఆగచ్చు. సో దానికోసం టైం ఇవ్వాలని చెప్తాము. వెంటనే కాకుండా ఒక 2 years మీ రికవరీకి టైం ఉండాలి, ఫైనాన్షియల్గా బర్డన్కి టైం ఉండాలి. అండ్ ఏదైనా ఒక చైల్డ్ని రేస్ చేయడం అనేది అంత ఈజీ వర్క్ ఏం కాదు. సో దానికి రెడీ ఉండాలంటే మీరు రెడీగా ఉండాలి, మీరు ఫుల్గా రికవర్ అవ్వాలి, మీరు ఆ చైల్డ్కి తగినంత హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్న టైంలోనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. ఈ ఆప్షన్స్ కాకుండా బెస్ట్ ఆప్షన్ ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ అడాప్షన్. చాలామంది ఆల్రెడీ అడాప్షన్కి అవైలబుల్గా ఉంటారు, పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు హూ నీడ్ కేర్. సో కంపల్సరీ బర్త్ కావాలి అంటే అడాప్షన్ అనేది డెఫినెట్లీ ఆల్వేస్ అన్ ఆప్షన్ టు క్యాన్సర్ సర్వైవర్స్. లీగల్గా క్యాన్సర్ సర్వైవర్స్ అడాప్ట్ చేసుకోవడానికి లీగల్గా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకా ప్రెగ్నెన్సీ ఇన్ అదర్ క్యాన్సర్స్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, వేరే క్యాన్సర్స్ గురించి నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. మీకు స్పెసిఫిక్గా ఈ క్యాన్సర్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.